రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల బరిలో మొత్తం 525 మంది నిలిచారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో 45 మంది నిలవగా ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీలో నిలిచారు. ప్రచారానికి మరో 12 రోజుల గడువు ఉండడంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు అభ్యర్థులు. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 నియోజకవర్గాల్లో 525 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది బరిలో నిలవగా అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 17 సెగ్మెంట్లలో 625 నామినేషన్లు దాఖలు కాగా 100 మంది విత్డ్రా చేసుకున్నారు. పెద్దపల్లి లోక్సభలో 49 నామినేషన్లు రాగా 7 విత్డ్రా చేసుకున్నారు. పోటీలో 42 మంది నిలిచారు. కరీంనగర్లో 5 విత్డ్రా చేసుకోగా బరిలో 28 మంది నిలిచారు. నిజామాబాద్లో 3 నామినేషన్లు విత్డ్రా అయ్యాయి. 29 మంది పోటీలో ఉన్నారు. జహీరాబాద్లో 7 నామినేషన్లు విత్డ్రా కాగా 19 మంది బరిలో నిలిచారు. మెదక్లో 53 నామినేషన్లు దాఖలు కాగా 9 మంది విత్డ్రా చేసుకున్నారు. 44 మంది ఫైనల్ ఫైట్ కు సిద్ధంగా ఉన్నారు. మల్కాజ్గిరిలో 22 మంది, హైదరాబాద్లో 30 మంది, చేవెళ్లలో 43 మంది, మహబూబ్ నగర్లో 31 మంది పోటీలో ఉండగా నాగర్ కర్నూల్లో 19 మంది, నల్గొండలో 22 మంది బరిలో నిలిచారు. భువనగిరిలో 51 నామినేషన్లు దాఖలు కాగా 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. దీంతో 39 మంది బరిలో నిలిచినట్లు ఈసీ ప్రకటించింది. వరంగల్లో 6 నామినేషన్లు ఉపసంహరించుకోగా 42 మంది పోటీలో నిలిచారు. మహబూబాబాద్లో 23, ఖమ్మంలో 35 మంది పోటీలో ఉన్నట్లు సీఈఓ ప్రకటించారు. నామినేషన్ల కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ చేశారు. మరో 2 వారాలే ప్రచారానికి సమయం ఉండటంతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. వచ్చే నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. మే 13న 17 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ పోలీసుల లీగల్ నోటీసులకు భయపడేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. ఇటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల విధానాలు విమర్శిస్తూనే కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తనను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదని బరాబర్ సమాధానమిస్తామన్నారు. ఎన్నికలు వస్తే విపక్షాలపైకి सीबीआई, ఈడీ, ఐటీలను పంపడం బీజేపీకి అలవాటేనన్నారు రేవంత్. नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. కర్ణాటకకు కరువు వస్తే మోదీ ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ దేశానికి చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు. కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు, పేదలకు ఇల్లు కట్టిస్తా అని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. 10 ఏళ్లు మీరు చూస్తున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, కానీ కర్ణాటకకు ఏమి సాయం చేయలే. దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని వర్గాలకు దేశ సంపద, వనరులు దక్కాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు భట్టి. వచ్చే 13 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు విరామం లేకుండా కృషి చేయాలన్నారు మంత్రి తుమ్మల. 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్, మతతత్వ బీజేపీకి ఓట్లతో సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యారు మంత్రులు. దేశంలో ఉన్న సంపదని క్రోనీ క్యాపిటలిస్ట్ అదానీకి, అంబానీ లాంటి వాళ్ళకి దోసిపెట్టే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు వారు ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని, అట్లాగే సహజ వనరుల్ని మొత్తాన్ని యావత్తు దోపిడీ చేసి అప్పులు పాలు చేసిన సంగతి అంతా కూడా మీకు తెలిసింది. ఏదైతే ప్రయాణం చేస్తున్నారో గత ముఖ్యమంత్రి గారు
గతంలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకసారి కర్రుగాల్చి ఓతబెట్టింది, తెలంగాణ ప్రజలు ఓతబెట్టారు. మళ్ళీ అదే రకమైన పోయినసారన్నా కొన్ని సీట్లు వచ్చాయి, ఈసారి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ జీరో. అదే రకంగా మతతత్వ పార్టీకి కూడా పోయినసారన్నా 4 సీట్లు వచ్చాయి, ఈసారి 4 కాదు కదా 2 సీట్లు కూడా వారికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కోట్ల మంది మహిళల మంగళ సూత్రాలను నిలబెట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ వాటిని గుంజుకొని ముస్లింలకు పంచిపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మెజారిటీ సీట్లు రావని సర్వేల్లో తేలిందన్నారు పొన్నం. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి అని చెప్పొద్దు కావచ్చు, ఎవడన్నా రిజర్వేషన్లను ముట్టుకుంటే మాడి మసైపోతారు, జాగ్రత్తలు హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులను ఊర్లలో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం కండి. ఒకవేళ పొరపాటుగా ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అని మనం చేస్తా ఉన్నాం. అమరుల ఆశయాలు నెరవేరాలంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ గెలిస్తేనే పేదవాడి బ్రతుకులు మారుతాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు, చిన్నపురావుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసి కార్యకర్తలతో సమావేశమయ్యారు చూపల్లి. తెలంగాణను భ్రష్టు పట్టించి అవినీతితో కేటీఆర్ కోట్లు సంపాదించాడని ఆరోపించారు మంత్రి కొండ సురేఖ. కవిత తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్నారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కొండ సురేఖ. ముఖ్యమంత్రి మనకు 10 సంవత్సరాలు ఉండడం మన తెలంగాణ ప్రజల కర్మ అని నేను చెప్తా ఉన్నాను. సోనియాకు ఏ ఆలోచనతోటైతే పిల్లలు చనిపోతా ఉన్నారు, తెలంగాణ రాకపోతే ఇంకా ఎంతమందో వాళ్ళ యొక్క ఊపిరి తీసుకుంటారు, ఇంకా ఒక్క ఊపిరి కూడా ఆగిపోవడానికి వీలు లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ ఇచ్చిన ఘనత మన సోనియా గాంధీ గారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు మంత్రులు. వరుస సమావేశాలు, రోడ్ షోలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి నేతలు జైలుకెళ్తున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. రిజర్వేషన్స్ పై అమిత్ షా మాటలను ఫేక్ వీడియోలతో వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను కోరే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అన్నారు కమలం నేతలు. ప్రధాని మోదీ సెక్యులర్ నేత అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. దేశ సమగ్రతను కోరే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని స్కామ్లు, విధ్వంసాలేనన్నారు నడ్డా. భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ తరపున బహిరంగ సభలో పాల్గొన్నారు నడ్డా. జమ్మూ కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన సమర్థవంతమైన లీడర్ మోదీ అని తెలిపారు నడ్డా. ये बड़ी बड़ी बातें करने के लिए आ रहे हैं। आप बताइए, लालू के पार्टी ने चारा घोटाला किया, अखिलेश की पार्टी ने घोटाला किया, ममता की पार्टी ने घोटाला किया, हमारे डीएमके की पार्टी ने घोटाला किया, हमारे बीआरएस, केसीआर, केटीआर, कविता, इन्होंने भी शराब का घोटाला किया। ये सब लोग घोटालेबाज है, सब लोग घोटालेबाज। బీజేపీ గెలిస్తే తమ ప్రధాని అభ్యర్థి మోదీనేనని చెప్తున్నామని ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు జేపీ నడ్డా. ఇండియా కూటమిలోని నేతలంతా జైలుకు వెళ్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ సభలో మాట్లాడారు నడ్డా. ఇండియా కూటమి నేతలంతా జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన వాళ్లేనన్నారు. రిజర్వేషన్లపై అమిత్ షా మాటలను ఫేక్ వీడియోలతో వక్రీకరిస్తున్నారని ఆరోపించారు నడ్డా. मित्रों, ये सब घमंडिया अलायंस के लोग वो हैं जो सत्ता हथियाने के लिए लगे हैं, लेकिन आपकी सेवा के लिए नहीं लगे हैं। इनको सेवा से कोई लेना देना नहीं है। मोदी जी कहते हैं भ्रष्टाचार हटाओ, ये कहते हैं भ्रष्टाचारियों को बचाओ। ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు రాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ నేత తమిళసై. ఎమర్జెన్సీని విధించి వేధించిందన్నారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడమేంటని నిలదీశారు. బీజేపీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు తమిళసై. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని, తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు. No right for freedom for writing, no freedom of thought, no freedom of speak. They are talking about killing democracy. So they have set an example how they crushed the democracy.
పాలమూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మోదీ చరిష్మా, కేంద్రం అమలు చేస్తున్న పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు డీకే అరుణ. రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి డబ్బులు పంచి గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టన్నా డీకే అరుణ మనం ఓడియాలి, డబ్బులు పెట్టి గెలవాలి, రేపు పైరవీలు చేసుకొని పైసలు సంపాదించాలి, పాలమూరు జిల్లాకు ఏం జరగొద్దు అనేటటువంటి దీంట్లో కలువ గుర్తుకి వలస వచ్చిన వాళ్ళు ఈడ పాలమూరు బిడ్డలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. రిజర్వేషన్ల రద్దుపై ఆ రెండు పార్టీలు ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు సంజయ్. తెలంగాణ పేదోళ్ళ బతుకులు బర్బాద్ అనే బీదోడు ఇంకా బీదోడుగా మారాడు. నీలాంటి వ్యక్తులు కోటీశ్వరు ఎట్లయినా చెప్పి వాళ్ళ ఎంతమంది దళితులకు నువ్వు ఇచ్చినావు, 3 ఎకరాలు ఇచ్చినావు, ఎంతమంది ఇంటికో ఉద్యోగం ఇస్తారు, ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినావు, ఎన్ని పోడు పట్టాలు ఎంతమందికి ఇచ్చినావు చెప్పు. అంతకుముందు నీ ఆస్తి పాస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తి పాస్తులు తీస్తాను ఏమేమి చేస్తావు అన్ని తీస్తున్నా. ఎక్కడెక్కడ పెట్టుబడి తీస్తా కూడా ఇస్తాను ప్లాన్ చేస్తాను. గల్ఫ్ కార్మికుల గోసలకు కాంగ్రెసే కారణమన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. 45 ఏండ్లలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం తుంగురు గ్రామంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు అరవింద్. చక్కెర ఫ్యాక్టరీ మూతపడడానికి జీవన్ రెడ్డి కారణమని విమర్శించారు. ఎన్నడూ పనిచేసింది లేదు, ఇక్కడ ఉపాధి లేకనే అందరూ అటువైనరు. ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏలిన పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీలన్నీ బంద్ పెట్టించి అందరూ గల్ఫ్కు పోయినరు. వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కేసీఆర్. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రోడ్ షో నిర్వహించారు జేపీ నడ్డా. అటు హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు పార్టీ ముఖ్య నేతలు. అగ్రనేతల పర్యటనలు, బహిరంగ సభల ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఇండియా కూటమి గెలిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. దళిత, గిరిజనులపై బీజేపీది కపట ప్రేమ అన్నారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని హెచ్చరించారు. ఎన్డీఏ సర్కార్ అరాచక శక్తులకు అండగా ఉంటుందని ఆరోపించారు. కేంద్రంలో అధికారం మారితేనే దేశానికి మేలన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ గత ఎన్నికల హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు, బ్లాక్ మనీ, ప్రజల బ్యాంకు అకౌంట్లలో 15 లక్షల నగదు ఏమైందని ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. 10 ఏళ్లలో రైతుల ఆదాయం ఎందుకు డబుల్ చేయలేదో చెప్పాలన్నారు. మతాల పేరుతో రాజకీయం చేయడం బీజేపీ మానుకోవాలన్నారు ఖర్గే. किसी का मंगलसूत्र छीनने वाला कांग्रेस नहीं है. अपने लोगों को खोया है, अपने लोगों को बलिदान दिया है, कुर्बानी की है. ऐसे लोगों को तुम नाम रखते हो. ప్రధాని మోదీ దళిత, గిరిజనుల హక్కులు లాక్కునే కుట్ర చేస్తున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లతోనే అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. జీఎస్టీ కారణంగా పేదలు, బడా వ్యాపారులు ఒకే రకమైన పన్ను చెల్లించాల్సి వస్తుందన్నారు. గుజరాత్, ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేదన్నారు. कभी कहते हैं इनके लोग कहते हैं कि हम आरक्षण खत्म कर देंगे और फिर बयान आते हैं नहीं, हम आरक्षण के खिलाफ नहीं है. इनके ही बयान आते हैं कि देश में जो सत्ता है, जो धन है, उसे न्याय के साथ बिना अन्याय बांटा जाएगा. रिजर्वेशन का यह मतलब है. रिजर्वेशन को खत्म करने का तरीका प्राइवेटाइजेशन, रिजर्वेशन को खत्म करने का तरीका अग्निवीर, छोटे व्यापारियों को खत्म कर दिया, स्मॉल मीडियम बिजनेस को खत्म कर दिया, नोटबंदी की, गलत जीएसटी लागू की. सरकार कौन चलाता है? 90 लोग चलाते हैं. दिल्ली की सरकार, मोदी जी साइन करते हैं. 90 लोग IAS अफसर हिंदुस्तान की सरकार चलाते हैं. బీజేపీని ఓడిస్తేనే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందన్నారు రాహుల్. రాజ్యాంగం రద్దయితే పేదలకు ఎలాంటి హక్కులు ఉండవన్నారు. మోదీ 400 ఎంపీ సీట్లు గెలుస్తామని పగటి కలలో కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి 150 సీట్లు కూడా రావన్నారు రాహుల్. तो आदिवासी भाइयों को मैं कहना चाहता हूं, आपका जल, आपका जंगल, आपका जमीन, ये सब गायब हो जाएंगे. बीजेपी के लोग आपको वनवासी कहते हैं, आपको वनवासी कहते हैं और चाहते हैं कि भैया आपका जंगल गायब हो जाए, जमीन चले जाए, जल चले जाए और आप बाकी प्रदेशों में जाके सड़कों पे भीख मांगो.
इसके बिना मैं आपको बता रहा हूं, इसके बिना हिंदुस्तान के गरीब लोगों के लिए कुछ नहीं बचने वाला है। प्राइवेटाइज करते हैं तो ये रिजर्वेशन को खत्म करते हैं। ప్రధాని మోదీ అరాచక శక్తులకు అండగా ఉంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మహిళపై అత్యాచారం చేసిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్న తరపున ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రజలకు మోదీ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియడం లేదన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. यहाँ पे खड़गे जी रेलवे डिवीजन लाए, स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया लाए, ईएसआई का विस्तार करने का प्रोग्राम था ताकि एम्स आ पाए, इन्वेस्टमेंट और मैन्युफैक्चरिंग जोन बनाना था। सब चीजें सरकार ने रिजेक्ट कर दी। क्यों रिजेक्ट की? क्योंकि ये खड़गे जी की कर्म भूमि है, इसलिए क्योंकि खड़गे जी पूरे देश के सामने इनकी सच्चाई को खोलते हैं। బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. హస్తం లీడర్లు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఇండియా కూటమిని గెలిపించాలని ప్రచారంలో ప్రజలను కోరుతున్నారు. బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం లేదన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఏ రోజు రిజర్వేషన్ల రద్దుపై చర్చించలేదన్నారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని పంచుకుంటారని ఆరోపించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. బీజేపీపై ఇండియా కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు అంతమవుతాయంటూ అబద్దాలు చెబుతున్నారని ఫైరయ్యారు. 10 ఏళ్లలో రిజర్వేషన్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు మోదీ. బీజేపీకి రిజర్వేషన్ను మార్చే ఉద్దేశమే ఉంటే ఎప్పుడో చేసేదని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. न दलित का हक छीना, न आदिवासी का हक छीना, न ओबीसी का हक छीना, 10% आरक्षण उनको भी दिया और देश में कोई आग नहीं लगी, पुतले नहीं जले। इतना ही नहीं, इस देश के सभी दलित नेताओं ने उसका भरपूर जोश स्वागत किया। हमारा सामाजिक न्याय का तरीका समाज में विभेद पैदा करने का नहीं है. కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ అల్లర్లు, కరువు ఉంటుందని విమర్శించారు మోదీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కర్ణాటక అభివృద్ధి తిరోగమనంలో ఉందని చెప్పారు. ఐటీ హబ్ గా ఉన్న రాష్ట్రాన్ని వాటర్ ట్యాంకర్ల హబ్ గా మార్చారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. విపక్షాలు ఓటమి భయంతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు మోదీ. कांग्रेस का इतिहास देश को लूटने का रहा है, क्या ऐसी कांग्रेस के हाथ में अब हम इतना बड़ा देश दे सकते हैं क्या? कांग्रेस के हाथ में देश दे सकते हैं क्या? कांग्रेस ने 60 साल के अपने शासन में जो उनकी पहचान बनी है, कर्नाटका में 3 लाख से ज्यादा परिवारों को हक्कू पत्र दिए गए, लेकिन कर्नाटका में कांग्रेस ने संविधान बदलने, एससी, एसटी, ओबीसी का हक छीनने का अभियान शुरू किया है. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం ప్రగతి పదంలో పయనిస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవి కోసం కుస్తీ పడతారన్నారు. బీజేపీ గెలిస్తేనే దళిత గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. బీహార్, అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా. 10 ఏళ్ల మోదీ పాలనలో కోట్లాది మంది పేదరికానికి దూరమయ్యారని తెలిపారు. तीसरी बार प्रधानमंत्री बनाने का मतलब है बिहार के अंदर से जातिवाद को समाप्त कर देना, आगे मेरिट्स में राजनीति चले. तीसरी बात. That's all for now. తర్వాత 3 వార్తలు ప్రసారం. Stay tuned.